లేని రాజకీయాలు నడుపుతున్నాడు. స్వార్థపూరితమైన రాజకీయాలు చేస్తున్నాడు. మళ్ళీ తనే విలువలు గల వ్యక్తిని అని చెప్పి తనకు తాను బాగా ఊదుకుంటున్నాడు. కడియంశారి రాజకీయాలకు స్వార్థపూరితమైన విలువలేని రాజకీయాలకు వరంగల్ ప్రజలు గుణపాఠం నేర్పాల్సిన బాధ్యత ఉన్నదని గుర్తు చేస్తున్నా. ఆయనకే విలువలు లేవు, విలువలతో కూడిన రాజకీయాలైన చేయడు. తన కోసం తన కుటుంబం కోసమే స్వార్థపూరితమైన రాజకీయాలు చేస్తాడు. మళ్ళీ తనకే ఏదో విలువలు ఉన్నట్టుగా మాట్లాడుకుంటుంటాడు. తనకు తాను భజన చేసుకుంటుంటాడు. నేను సూటిగా కడియంశారి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. నీకు విలువలు ఉంటే, విలువలతో కూడిన రాజకీయాలు చేయదలుచుకుంటే ముందు స్టేషన్ గన్పూర్లో ఏ పార్టీ అభ్యర్థిగా గెలిచావో, ఇప్పుడు నువ్వు ఏ పార్టీలో చేరావో ఆ పార్టీ ద్వారా పొందిన ఎమ్మెల్యే పదవికి ముందు రాజీనామా చేసి విలువల గురించి మాట్లాడు. స్టేషన్ గన్పూర్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచావు. నీకు విలువలు ఉంటే ఇప్పుడు ఎమ్మెల్యేగానే నువ్వు అనిపించుకుంటున్నావు కనుక, ఎమ్మెల్యేగా నువ్వు గెలిచింది బీఆర్ఎస్ కండువా కప్పుకొని కారు గుర్తు మీద ఓటేస్తే గెలిచావు. ఇప్పుడు నీ ఒంటి మీద కాంగ్రెస్ కండువ వచ్చింది, మళ్ళీ నువ్వు ఎమ్మెల్యేగానే చెప్పుకుంటున్నావు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎట్లా చెప్పుకుంటావు? విలువలు లేని రాజకీయాలకి ఇది పరాకాష్ట కాదా? నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రస్తుతం నీ పార్టీలోనే ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా, ప్రస్తుతం నీ పార్టీలో కాంగ్రెస్లోనే ఉన్నా రాజగోపాల్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకో, లేదా ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఈటల రాజేందర్ గారిని ఆదర్శంగా తీసుకో. నీకు దమ్ము ధైర్యం ఉంటే, విలువలు ఉంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకో. కారణాలు ఏమైనా కేసీఆర్ను ఓడించే పోరాటంలో అప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ ఆ పని చేయలేకపోతున్నదని, కేసీఆర్ను ఓడించే ప్రయత్నంలో బీజేపీ ముందు వరుసలు ఉన్నదని ఆనాడు కాంగ్రెస్ ద్వారా గెలిచిన, చేయి గుర్తు మీద గెలిచిన మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆయన బీజేపీలో చేరాడు. అందుకనే ఉప ఎన్నికలు వచ్చినాయి. ఉప ఎన్నికల్లో ఓడవచ్చు, గెలవచ్చు తర్వాత విషయం. రాజగోపాల్ రెడ్డి విలువల గల రాజకీయాలు నడిపినట్టే కదా. ఒక పార్టీ ద్వారా గెలిచి ఇంకో పార్టీలో చేరుతున్నప్పుడు ఆ గెలిచిన పదవికి రాజీనామా చేశాడు కదా. కారణాలు ఏమైనా దమ్ము ధైర్యం ఉన్న నాయకుడే రాజగోపాల్ రెడ్డి. తను మళ్ళీ గెలవకపోవచ్చు, కానీ పార్టీ మారుతున్నప్పుడు మాత్రం, నేను ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలో చేరుతున్నప్పుడు నేను విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని చెప్పి ఆయన రాజీనామా చేశాడు. ఉప ఎన్నికలు వచ్చినాయి, ఓడిపోవచ్చు, కానీ రాజగోపాల్ రెడ్డి విలువల గల రాజకీయాలే చేశాడు. రెండోది, మన పక్క నియోజకవర్గం హుజరాబాద్ నుంచి బీఆర్ఎస్లోనే గెలిచిన సోదరులు ఈటల రాజేందర్ గారు తను పార్టీ మారాలనుకున్నప్పుడు, ముఖ్యంగా కేసీఆర్ గారు గతంలో రాజన్నను అవమానకరంగా బర్తరఫ్ చేసినట్టుగానే
ఈటల రాజేందర్ గారిని కూడా అవమానకరంగా బర్తరఫ్ చేస్తే తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి, తన వ్యక్తిత్వాన్ని చాటుకోవడానికి ఆయన బీఆర్ఎస్లో ఉండలేని పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరాడు. తద్వారా ఉప ఎన్నికలు వచ్చినాయి. ఓడినా గెలిచినా నేను విలువలతో కూడిన రాజకీయాలు చేస్తామని చెప్పి ఈటల రాజేందర్ గారు నిరూపించుకున్నాడు. ఉప ఎన్నికల్లో గెలిచాడు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో మారుతున్నప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. ఓటమిని కూడా ఎదుర్కొన్నాడు. ఈటల రాజేందర్ గారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిండు. ఆయన గెలిచి చూపించాడు ఉప ఎన్నికల్లో. నువ్వెందుకు పారిపోతున్నావు? నీకు వ్యక్తిత్వం ఉంటే, నువ్వు గొప్ప విలువలు గల రాజకీయ నాయకుడు అనుకుంటే అసలు నువ్వెందుకు పారిపోతున్నావు? నీకేం వ్యక్తిత్వం ఉన్నది? నువ్వు ముందుగా రాజీనామా చేయాలి కదా. నువ్వు రాజీనామా చేయాలి కదా. నిన్ను చేర్చుకున్నది ఎవరు? రేవంత్ రెడ్డి. నీ కండువ కప్పింది ఎవరు? రేవంత్ రెడ్డి. ఎవరి ద్వారా కండువ కప్పించుకున్నావు? రేవంత్ రెడ్డి ద్వారా. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఉపన్యాసం ఏంటిది? రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఉపన్యాసం ఏంటిది? ఎవరన్నా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరుతున్నప్పుడు ఆ పదవికి రాజీనామా చేయకుండా ఎవరన్నా పార్టీలో చేరితే వాళ్ళను రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు. రాళ్లతో కొట్టమనడం వరకే సరిపోలే, రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు. అంతేకాకుండా ఒక ఎమ్మెల్యే పదవికి ఒక పార్టీలో గెలిచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీలో చేరితే రాళ్లతో కొట్టి చంపండి అనే మాట అంటున్నప్పుడు పిచ్చి కుక్కలను ఎట్లయితే కొట్టి చంపుతారో, పిచ్చి కుక్కలను తెలిసి ఎట్లయితే పిచ్చి కుక్కలను కొట్టి చంపుతారో ఆ విధంగా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరుతున్నప్పుడు పిచ్చి కుక్కల్లాగా చంపండి అని కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు. ఆయన మాట్లాడిన ఉపన్యాసం మొత్తం వైరల్ అవుతూనే ఉన్నది. మరి నువ్వు పిచ్చి కుక్క కంటే హీనం అన్నట్టే కదా. పిచ్చి కుక్కల కంటే హీనంగా కొట్టి చంపమన్న రేవంత్ రెడ్డి గారికి విలువలు లేవు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీ కండు కప్పుకోవడం నీకు విలువలు లేవు. ఆ విషయాన్ని మర్చిపోవద్దని కూడా గుర్తు చేస్తున్నా నేను. నువ్వేదో పెద్ద నీతిపరుడులాగా, నువ్వేదో విలువలు గల రాజకీయాలు నడుతున్నట్టుగా పెద్ద ఫోజులు కొట్టడం అనేది బంద్ చేసుకో. నా మీద విమర్శలు పెడితే సహించేది లేదు.